జరిగిన ఎస్ఎంఎస్లో బ్లాస్టింగ్ విషయం అందరికీ తెలిసిందే. గత సంవత్సరం ఇదే ఎస్ఎంఎస్లో జరిగిన ఇదే సంఘటన ఇదే విధంగా ఎక్కడైతే ఆ లావా అయితే పొంగి పొరలి కింద పడి ఒక వ్యక్తి మీద పడి మరణించారో ఆ వ్యక్తి ఒక బాధితులు పిల్లలు ఇక్కడికి వచ్చి ఇంతవరకు కూడా మాకు ఎటువంటి సాయం అందలేదని అంటున్నారు. అసలు ఏం జరిగింది ఏంటో వాళ్ళ విషయం మా అబ్బాయితో మనం అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఏం జరిగింది, మీ పేరేంటి, అసలు మీ నాన్నగారి పేరేంటి, ఎక్కడ చేశారు చెప్పండి. మా నాన్నగారి పేరు బల్రెడ్డి పెంటి అండి. నా పేరు వచ్చేసి నవీన్ అండి. నేను వాళ్ళ చిన్న కుమారుడిని. గత మార్చి 14వ తారీఖున హోలీ దినం రోజున మా డాడీ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. మెయింటెనెన్స్ ప్రాబ్లం కారణంగా మా డాడీకి ఫస్ట్ షిఫ్ట్ పడడం జరిగింది. మెయింటెనెన్స్ కారణంగా యాజమాన్యానికి దానికి 4 నెలల ముందు నుంచి కూడా క్రేన్ ఆపరేటర్స్కి కానీ అక్కడ ఉన్న యాజమాన్యానికి కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. డోర్స్ అవి క్లోజ్ అవ్వట్లేదు. ఏదైతే ఐరన్ ఓర్ మరుగుతుందో, ఏదైతే 1600 డిగ్రీలు అది మరుగుతుందో దాని డోర్స్ సంబంధించి అది పనిచేయట్లేదని చెప్పి యాజమాన్యానికి కంప్లైంట్ పెట్టడం జరిగింది. వార నిర్లక్ష్యం కారణంగానే ఆ 4 నెలల తర్వాత గత సంవత్సరం మార్చి 14వ తారీఖున మా డాడీకి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది. ఏదైతే 65% నుంచి 70% బర్న్స్ బాడీ కాలిపోవడం జరిగింది. వాళ్ళు వాడిన లో గ్రేడ్ కెమికల్ వల్ల అది ఏదైతే కెమికల్ వాళ్ళు వాడతారో ఐరన్ ఓర్ని దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో దాన్ని క్లీన్ చేయడానికి బాయిల్ చేసే టైంలో మెటల్ బాయిల్ చేయడానికి ఆ లో గ్రేడ్ కెమికల్ కారణంగా బాడీలోకి ఇంజెక్ట్ అయిపోయి నరాలు తెగిపోయి చనిపోవడం జరిగింది మా నాన్నగారు. కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అన్నారు కదా, మీ నాన్నగారు ఎప్పుడన్నా కానీ ఈ విషయాలు మీతో ప్రస్తావించేవాళ్ళ ఇలా జరుగుతుంది, మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంటే మీతో ప్రస్తావించారు ఎప్పుడైనా? ఇంట్లో చాలాసార్లు డ్యూటీకి వెళ్ళి రాగానే చాలాసార్లు ప్రస్తావించేవారు. ఇలాగ యాజమాన్యానికి ఎన్నిసార్లు కంప్లైంట్ చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు, వారి తరపు నుంచి సరైన స్పందన లేదు. మాకు కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ కానీ అక్కడ ఇప్పుడు డాడీ ఏదైతే ఉన్నారో, ఇప్పుడు డాడీకి ఏదైతే బాడీ స్టీల్ ఏదైతే పడిపోయి మెల్ట్ అయిపోయారో అక్కడి నుంచి సుమారు 250 మీటర్స్ దూరం పరిగెట్టి వెళ్ళి అతను బాత్ చేసుకోవాల్సి వచ్చింది. కోల్డ్ వాటర్ స్నానం చేయాల్సి వచ్చింది. తాను రక్షించుకుంది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంత దూరం పరిగెట్టాల్సి వచ్చింది. అంత నిర్లక్ష్యం యాజమాన్యానికి ఏంటి? దగ్గరలో అంత వేడిలో పనిచేస్తున్న వాళ్ళకి దగ్గరలోనే కోల్డ్ వాటర్తో స్నానం చేసే ఫెసిలిటీ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు వారు? యాజమాన్యం తరపు నుంచి ఎందుకు వాళ్ళు స్పందించలేదు? గత 14 నెలల నుంచి వెళ్ళింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఈ రోజు కానీ స్పందించి రేపు మీకు ఆఫర్ లెటర్ ఇస్తాం, వచ్చి జాయినింగ్ అవ్వమని చెప్తున్నారు. ఈ 14 నెలల కాలం మీరు ఏం చేస్తున్నారని నేను యాజమాన్యాన్ని అడుగుతున్నాను. మీకు అప్పట్లో ఏం మీకు ఆఫర్ చేశారు అంటే వీళ్ళు చనిపోయారు, కాంపిటీషన్ ఎంత ఇస్తానని అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమన్నా అమౌంట్లు వచ్చినాయి? అసలు ఏంటి సార్? ప్రభుత్వం నుంచి రావాల్సింది కానీ ఆర్ఎన్ఎల్ స్టీల్ ప్లాంట్ నుంచి రావాల్సింది కానీ సిఎండి దగ్గర నుంచి రావాల్సింది కానీ ఏది కూడా మాకు రాలేదు. మా డాడీ ఎప్పుడైతే చనిపోయారో ఏప్రిల్ 1వ తారీఖున 17 రోజుల తర్వాత చనిపోయారో ఆ బాడీ దగ్గరకు వచ్చి మా డాడీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఆఫర్ ఇస్తాము, జాబ్ లెటర్ ఆఫర్ ఇస్తాము, ఇంట్లో పెద్దవారికి కానీ చిన్నవారికి కానీ మీకు ఇష్టం ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడి ఉన్నారు మాతో. కానీ ఎటువంటి చనిపోయిన దినం తర్వాత ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఆ పేపర్ కావాలి, ఈ పేపర్ కావాలి, ఈ డాక్యుమెంట్స్ కావాలని అడగడమే కానీ ఏ రోజు కూడా మాకు అనుకూలంగా కూడా వాళ్ళు ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. మీకు ఇవాళ ఆఫర్ లెటర్ ఇస్తామనేసి నిన్న ఎవరు ఫోన్ చేశారు? ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది మీకు? యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చింది అనమాట. యాజమాన్యం ఫోన్ చేసి మీకు ఆఫర్ లెటర్ వితిన్ 24 అవర్స్లో ఆఫర్ లెటర్ ఇస్తాం, ఈ రోజు మార్నింగ్ కాల్ చేసి మీకు 24 అవర్స్లో మేము ఆఫర్ లెటర్ ఇస్తాం, వచ్చి జాయినింగ్ అవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. ఇప్పుడు వరకు అయితే అసలు ఎంత ఇస్తానని సార్ ఏమైనా అమౌంట్ ఏమైనా ప్రకటించారు మీకు? అమౌంట్ ఏం ప్రకటించలేదు. అమౌంట్ కానీ ఏది కూడా వాళ్ళు ప్రకటించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్తున్నాను కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు ఫైల్ కనబడలేదని చెప్పారు. చాలా 9 నెలలు మా ఫైల్ కనబడలేదని చెప్పున్నారు. యాక్చువల్గా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు యూనియన్ నాయకులు అందరూ కూడా వస్తారు, వాళ్ళకి అక్కడి నుంచి కాంపన్సేషన్ ఎంతో కొంత అంటారు కదా, అసలు మీరు ఎందుకు దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు? మేము చెప్పు అరిగిపోయినట్టు తిరిగాం, కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈరోజు ఉదయాన్నే ఫోన్ చేసి జాబ్ ఇస్తామని చెప్తున్నారు. కాంపెన్సేషన్ గురించి ఏం మాట్లాడలేదు. కాంపెన్సేషన్ మేము తర్వాత పర్సనల్గా మీతో మాట్లాడతామని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా జాబ్ గురించి కూడా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడలేదు. ఈ రోజుకు జగన్ వస్తున్నారు, వాళ్ళు కలుస్తామేమో ఉద్దేశంలో వారు వెంటనే మీటింగ్ పెట్టుకుని ఉదయం నుంచి సుమారు 5-6 ఫోన్లు చేసి యాజమాన్యాన్ని వచ్చి కలంటే రేపు మీకు ఆఫర్ లెటర్ ఇస్తామని చెప్పేసి మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారో? అసలు మీకు వేరే రాబడి ఏముంది? మాకు వేరే ఆధారం ఏం లేదు. మాకు చిన్నప్పటి నుంచి కానీ మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా మాకు జాబ్స్ దూర ప్రాంతాలు వచ్చే డాడీ పంపించలేదు. ఎందుకంటే కుటుంబంతో ఉండాలి, మేము మమ్మల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచి అల్లారుముద్దుగా చూసుకొని ఎక్కడ అలవాటు లేకుండా ఇంట్లోనే మమ్మల్ని పెట్టుకొని దగ్గరుండి చదివించి పెంచుకున్నారనమాట. ఆ ఉద్దేశంతోనే మాకు ఈ రోజుకైనా ఆ మనిషి ఏది ఉన్నా సరే మాకు ఏది కావాలన్నా డాడీయే తీసుకొస్తారు. అలాంటి వ్యక్తిని మేము కోల్పోయాము. ఇప్పుడు ఎక్కడైతే మా డాడీని అయితే మేము కోల్పోయామో అదే ఆపరేషన్లో సేమ్ అదే ఫీల్డ్లో మా అన్నయ్యకి నాకు కానీ వర్క్ ఇస్తాను అంటున్నారు. ఇంత ప్రమాదాలు
ప్రమాదాలు జరుగుతున్నాయి, మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, ఎంప్లాయీ తాలూకు బాధ్యత లేదు యాజమాన్యానికి. మళ్ళీ మేము కుటుంబంలో ఇంకోళ్ళు కోల్పోయినందుకు మేము ఎలా సిద్ధంగా ఉంటాం, మా మనసు ఎరగంకరిస్తుందని నేను యాజమాన్యాన్ని అడుగుతున్నాను. అది చూస్తున్నాం కదా, వాళ్ళ అబ్బాయి చెప్పారు వాళ్ళ అమ్మగారితో కూడా అసలు ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, అసలు ఎవరెవరు సంప్రదించారు అసలు ఇంతవరకు కాంపోజిషన్ లేకుండా ఎందుకు ఇంతకాలం జాప్యం జరిగిందో సరే వాళ్ళ భార్యతో కూడా మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ, అసలు ఏంటి ఇలా జరిగింది, ఇంతవరకు కూడా మీకు ఎవరు కూడాను కాంపోజిషన్ ఇంత ఇస్తామని కానీ ఇది కానీ ఏమన్నా మాట్లాడలేదు? అసలు కాంపన్సేషన్ ఇస్తామన్నారు కానీ మాట దాటేస్తారు. ఇంత అని చెప్పలేదు. మీకు మేము ఆదుకుంటాం, మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, మీ పిల్లల్లో ఒకరికి జాబ్ ఇస్తాము అని అన్నారు కానీ తర్వాత ఏది కూడా ప్రాసెస్లోకి రాలేదు. ఈ 14 నెలలు కూడా మేము చాలా, ఎందుకంటే మా కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే, మరి సంపాదించింది కూడా ఆయన. అప్పటికి పిల్లలకి ఏ ఉపాధి కూడా లేదు, ఎలాంటిది కూడా లేదు. లేకపోయినప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు కానీ నెల రోజులు ఇస్తామన్నారు. ఈ రోజుకి 14 నెలలు అవుతుంది, మాకు ఏది కూడా జాబ్ రాలేదు. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి ప్లాంట్ నుంచి 24 గంటల్లో మీకు జాబ్ వచ్చేస్తుంది, మీరు పలానా దగ్గరికి రండి అన్నారు. అంటే ఇవాళ మీరు వచ్చి జగన్ గారిని కలుస్తున్నారని తెలిసి చేసి ఉంటారంటారా? మీకు తెలీదు. మొత్తానికి 11:30కి ఫోన్ చేశారు. మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదన్నారు? అంటే మధ్యలో ఫైల్ కనిపించలేదన్నారు. మా ఫైలు బల్డెట్టు పెంటి అనే వ్యక్తి ఫైల్ కూడా కనిపించలేదన్నారు. ఎందుకు మా ఫైల్ కనిపించలేదు, ఎలా కనిపించలేదంటే మరి చూస్తామని ఆ మేడం దగ్గర ఉంది, ఈ మేడం దగ్గర ఉంది అని తిప్పి మళ్ళీ ఒక 6 నెలలు వెళ్ళిపోయిన తర్వాత ఫైల్ కనిపించింది. ఏప్రిల్లో కానీ మార్చిలో వస్తుంది అన్నారు. మళ్ళీ మార్చిలో వెళ్తున్నారు. మార్చి ఏమో ఎండింగ్ కదా, మరి ఫైనల్స్గా అటు ఇటు తారుమారు అవుతుంది, మీకు ఏప్రిల్ 1 కల్లా మళ్ళీ పిలుస్తామన్నారు. ఇప్పటికి వచ్చి పిల్లలేదు. ఈ రోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు వరకు మీకు అంటే కాంపోజిషన్ పక్కన పెడితే మీ పిఎఫ్ డబ్బులు కానీ ఈఎస్ఐ డబ్బులు కానీ ఏమన్నా వచ్చినాయా మీకు? రెగ్యులర్ వచ్చాయి కానీ మనిషికి ఇలాగా ఇప్పుడు ఎలాగైతే 10 మందికి మరి అపాయం వచ్చినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తానంటున్నారో ఆ నష్టపరిహారం మాకు రాలేదు. ఎందుకంటే అదే ప్లేస్లో అదే ఇన్సిడెంట్ జరిగింది. అలాంటి విలువైన మనిషిని మేము కోల్పోయాం. ఆ 10 మందికి ఏదైతే వస్తుందో అది కూడా మాకు రావాలని ప్రాబ్లం ఉందని మా నాన్నగారు చెప్పారు. ఆల్రెడీ మౌత్ అది సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు, మిషన్స్ ప్రాబ్లం ఉన్నాయని మా నాన్నగారు చెప్పినప్పుడే మేనేజ్మెంట్ క్లియర్ చేసుకుని ఉంటే ఈ రోజు 10 మెంబర్స్ కూడా చనిపోరు. ఇప్పుడు మీకు ఉద్యోగం ఇస్తున్నారంటారు, అదే ఎక్కడ ఇస్తారన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఇస్తారన్నారు? మా నాన్నగారు ఎక్కడైతే చనిపోయారో, ఏ పోస్టులు అయితే చనిపోయారో సేమ్ అదే పోస్టులు ఇస్తామంటున్నారు. మా నాన్నగారు చనిపోయిందని నాకు వద్దండి, నేను చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ భర్తను కోల్పోయి ఉన్నాను, మళ్ళీ బిడ్డను కోల్పోవడానికి నేను సిద్ధంగా లేను. తను చదువుకున్నాడు, బీటెక్ చేశాడు, తనకు తగినట్టు జాబ్ ఇవ్వమని మరి స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కోరుతున్నాను. అది ప్రధానంగా మనం చూసుకుంటున్నట్లయితే అంటే సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి సంఘటన, అసలు ఎటువంటి చర్యలు తీసుకోబోవడంతో నిన్న జరిగిన సంఘటనలతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రావడం జరుగుతుంది. వీళ్ళు కలుస్తున్నారనే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే నిన్న వచ్చి లోకేష్ గారిని ఇలా ఉన్న మాట్లాడారో ఏమో తెలియదు. కానీ నిన్నైతే హుటాహుటిని వీళ్ళకైతే ఫోన్ చేసి మీకైతే ఉద్యోగం ఇస్తాం, ఆఫర్ లెటర్ తీసుకోవాలని అన్నప్పటికీ అయితే సేమ్ ఎక్కడైతే వాళ్ళ తండ్రిని కోల్పోయారో ఎస్ఎంఎస్లో అంటే నిత్యం జరుగుతూనే ఉంటుంది. అక్కడ మనం గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే నిత్యం అదే స్పాట్లో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అయితే అక్కడ తండ్రిని పోగొట్టుకున్నాము, మళ్ళీ అక్కడ అదే ప్లేస్లో కూడా మేము మా పిల్లల్ని కూడా మేము పోగొట్టుకోలేము అని అంటూ కూడాను ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారితో కూడాను అదే వినతి తీసుకోవడానికి వచ్చాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన కాంపోజిషన్ కానీ మంచి ఉద్యోగం, తను బీటెక్ చేసుకున్నారు, పిల్లలు మంచి చదువులు చదువుకున్నారు, దానికి సంబంధించిన అక్కడ కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా మనకు ఉద్యోగం ఇప్పించాలని వాళ్ళు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళీతో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.